హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: కడిగిన చికెన్ని కేజీ తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కారం తీసుకున్నానండి. శనగపిండి 2 స్పూన్లు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ తీసుకోండి. బియ్యం పిండి కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అండి. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండుకోండి. కొద్దిగా సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ తీసుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుందండి. లేదు అంటే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు, కాకపోతే కలర్ఫుల్గా కనిపించదు. ఇది మొత్తం అన్నీ కూడా బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఒక అరగంట గంట సేపు నానిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి. ఒక్కసారి మొత్తం ముక్కలన్నిటిని ఇలాగా చెక్ చేసుకోండి. ముక్కలన్నిటికి బాగా ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టాయి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈలోపే నూనె పెట్టుకోండి. నూనె వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్క కింద మొత్తం కలిపి కాకుండా ఒక్కొక్క ముక్క విడదీసి వేయండి నూనెలో. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకోనివ్వకుండా ఇలా చక్కగా ఒక సైడ్కి తిప్పుకుంటూ కలుపుకోండి. బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేరే స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం పకోడీని అంతటినీ కూడా వేపి తీసేసుకోండి. వేపిన పచ్చిమిర్చి, వేపిన కరివేపాకు, వేపిన జీడిపప్పు, అలాగే కట్ చేసిన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. అంతే, పకోడీ రెడీ అయిపోయిందండి. చికెన్ పకోడీ మీరు ఈ విధంగా చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా చక్కగా తింటారు. మనకి స్ట్రీట్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ పకోడీ ఈజీగా రెడీ అయిపోతుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.